హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్టీ ప్రదీప్ బ్లాగ్స్. నేను డైలీ ఈ 2 రోజుల నుంచి నేనైతే ఇక్కడే ఉంటాను అనమాట. మామిడి తోటలో కాపలా 10ంటికి వెళ్ళి అన్నం తినేసి వచ్చి అయితే సాయంత్రం 4-3 దాకా ఇక్కడే ఉంటా. దాని తర్వాత పెద్దనాన్న కానీ అన్నయ్య వాళ్ళు కానీ ఎవరైనా వస్తే అయితే ఇంటికైతే వెళ్ళిపోతాను అనమాట. డైలీ ఇదే పని. మా మామిడి తోట చూపిస్తా. ఇదే అనమాట మనం తోట వచ్చేసి తోట మధ్యలో పాక చుట్టూరు మొత్తం కంచె అయితే ఉంది. కాకపోతే అటు సైడ్ కొద్దిగా లేదనమాట. ఆ డెల్లి అయితే అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కరెంట్ పోస్తే కరెంట్ కాడికి వెళ్ళి మోటార్ వేసి అయితే రావాలా. ఎందుకంటే పాముల మొక్కకి నీళ్ళు అయితే డైలీ వెళ్తూనే ఉండాలి. ఎండాకాలం తట్టుకోలేవు కాబట్టి చూపిస్తాం. మా మామిడి తోట వచ్చేసి మీకైతే ప్రజెంట్ కాయలు ఎట్లా ఉన్నాయా. ఓకే, ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడైతే కాయలు అయితే. అంతకుముందు వచ్చిన తర్వాత అయితే అసలు ఉండలేదు అన్నమాట. బాగా పోతుండింది, మొత్తం రాలిపోయినట్టు అనిపించింది. ఓహో, మా కోళ్ళకి జబ్బు వచ్చేసింది ఫ్రెండ్స్. చచ్చిపోతున్నాయి కోళ్ళు అయితే. మన కోడి చచ్చిపోయింది. అమ్మ, జబ్బు ఎట్లా వచ్చిందో ఏంటో తెలియట్లేదు ఇక్కడ మాకు. ఎవరి అమ్మ, ఈ కోడి కూడా కష్టమే అనుకుంటా. ఇది కూడా చచ్చిపోయేలాగానే ఉంది. ఎట్లా వచ్చిందో జబ్బు తెలియట్లేదు మా కోళ్ళకి. ఇది మొత్తం ఇది మా తోట అన్నమాట. నేను మా ట్రక్ అయితే ఇంకో బండికి తగిలిచ్చేసాగా. అదైతే ఇక్కడైతే లేదు. మా మామయ్యలు అయితే పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళు మొత్తం ఇప్పుడు వర్షం వాళ్ళకి కోతకు వచ్చున్నాయి కాబట్టి ట్రక్ అవసరం ఉండదని చెప్పేసరికి ఇచ్చినా అనమాట. మా బండి ట్రక్ వేసుకుని అయితే పోయారు. తొలక ఒడ్లు కోపించి అయితే ఇండ్లకైతే తోలుతున్నారంట ఒడ్లు. నిన్న మొన్నటితో అయిపోవచ్చు అని అయితే అన్నారు. ఇక్కడ ఒక కాయలు ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్, చూపిస్తా. పని మామిడికాయలు. అయ్యో బాబు, చెప్పులు కూడా లేవు నాకు. పచ్చిగా పండియో కానీ మా మాదిరిగా ఉన్నాయి. పచ్చికాయలే, కాకపోతే ఎందుకు పడిపోతున్నాయో ఏంటో. ఈ ఎండకు పడిపోతున్నాయో ఏమైందో తెలియట్లేదు. ఈ కాయ బట్టికి పోదాం, మనకి పక్కడ కోసుకొని తినడానికి బాగుంటుంది, అంతే కదా. ఇదే అనమాట మన డైలీ రొటీను. జస్ట్ ఇక ఒక 3 days దాకా మనకి ఇక్కడే అనమాట మకప్ అయితే. దాని తర్వాత ఇటని మారొచ్చు. మొత్తానికి 2 రోజులు అయితే ఇందమ్మట ఉండం పెమ్మని పని. తినడం, రావడం, మంచంలో పడుకోవడం, గిరగిర తిరగడం తప్ప. మా కంచి చూపిస్తారని మీకు దాదాపు మాకు తెలిసి వారం రోజుల దాకా అయితే పట్టింది మనకి ఈ లైన్ వేయడం. అది ఎందుకంటే మళ్ళీ ఊరికే ఇటు గుమ్మలు తీయడం రిస్క్ అవుతుందని ఉన్న ఊరోళ్ళకి ఆ మాదిరిగా అయితే సెట్ చేసేసినాం. రిస్క్ ఉండదు అనమాట. ఇంకా వాళ్ళు గుమ్మలు తీసి పెట్టి మర్చిపోయి వెళ్ళే పనే ఉండదు. ఇంకా వాళ్ళ దారి వాళ్ళకి వదిలేసినాం కాబట్టి వాళ్ళు ఇంకా డైరెక్ట్ అటు వెళ్ళిపోతారు, ఇటు వెళ్ళిపోవచ్చు. అంత రిస్క్ ఉండదు. ఇప్పుడు మనకు కూడా ఏ ఆవులు వచ్చినా కూడా ఈ దారి అమ్మట వెళ్ళిపోతే ఈ దారి అమ్మట వస్తాయన్నమాట ఊళ్ళోకి. అంత రిస్క్ అయితే ఉండదు. ఓకే, వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియో దాకా కలుద్దాం.